బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తినా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కొత్త ప్రాజెక్టులు, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనేతలను కలిసి వివిధ అంశాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. హస్తినా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ ఈవినింగ్ ఆనంద్. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఈ ముగ్గురు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యేందుకు వెళ్ళారు. ఇంకా లోపల ప్రధాని నరేంద్ర మోడీ కలిసేందుకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే 4:30 గంటలకి సమయం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి ప్రధాని కార్యాలయం నుంచి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వెళ్ళారు. దానిలో అతనితో పాటు డిప్యూటీ సీఎం కూడా వెళ్ళారు. వీళ్ళిద్దరి కలయిక కూడా రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై, చాలా కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. మర్యాదపూర్వకంగా భేటీ అయినప్పటికీ కూడా చాలా విషయాలు పెండింగ్లో ఉన్న అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో తెలంగాణకు రావాల్సిన కేంద్రం నుంచి ఇంకా కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న సంబంధించిన విషయాలు కూడా ఈరోజు వారిద్దరు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా కోరుతున్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే కేంద్రము రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటేనే రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారాలు ఉండాలి. ఈ నేపథ్యంలో ఈ కలయిక రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తున్నారని చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా అధికారులు కూడా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలతో కూడిన లెటర్ కూడా నరేంద్ర మోడీకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇవాళ రేపు రాత్రి వరకు కూడా ఢిల్లీలోనే పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా, వీళ్ళిద్దరు కూడా రేపు రాత్రి వరకు ఢిల్లీలోనే ఉండి రేపు రాత్రి ఈ నెల 28వ తేదీన నాగపూర్లో జరిగే పార్టీ ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకు అక్కడ ఢిల్లీ నుంచి నేరుగా నాగపూర్ వెళ్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అది ఇవాళ రేపు 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటున్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మంత్రివర్గం ఇంకా 6గురితో విస్తరింపజేయాల్సి ఉంది. ఆ 6గురిని ఎవరెవరిని పెట్టాలి, ఏ విధంగా మంత్రివర్గ కూర్పు చేయాలనే అంశంపై కూడా చర్చిస్తారని తెలుస్తూ ఉంది. అదే నామినేటెడ్ పదవులే కానీ, తర్వాత ఎమ్మెల్సీ పదవులే కానీ, ఇతరత్ర అంశాలపై కూడా రాష్ట్ర పరిణామాలపై పార్టీ అగ్రనేతలతో చర్చిస్తారు. కానీ మోడీని కలవటమే రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశంగా మనం భావించవచ్చు. ఆనంద్, ఓకేనా? మరి ఇప్పటికి సంబంధించినటువంటి ఏ నిధులకు సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేస్తున్నారో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఈరోజు కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి వీళ్ళిద్దరు బాధ్యతలు చేపట్టాక దేశ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలవాల్సిన దాంట్లోనే కలుస్తున్నామని చెప్తున్నారు. అయితే ఏ అంశాలు అధికారికంగా నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తారు, ఏ అంశాల ప్రాతిపదికన వినతి పత్రం ఇస్తారు అనే అంశాలపై మాత్రం అధికారికంగా వాళ్ళు వెల్లడించాల్సి ఉంది. అయితే రాష్ట్రానికి మాత్రం ప్రాజెక్టు జాతీయ హోదాతో పాటు ఇతరత చాలా అంశాలు కూడా ఈరోజు కేంద్రం నుంచి కొన్ని రావాల్సి ఉన్నాయి. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఫోన్ చేసి ఖచ్చితంగా కేంద్ర సహకారం కూడా ఉన్నది, త్వరలో నేను ముఖ్యమంత్రి మీతో భేటీ అవుతానని కూడా నాకు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే కేంద్రాలు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించేందుకే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అయితే కేంద్రంలో అధికారంలో ఎవరున్నా
రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఈ సాంప్రదాయ పద్ధతి ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతరత్ర అంశాల విషయంలో కూడా కలిసి విన్నవించే అవకాశం ఉంది. ఆనంద్. ఓకే రామ్, మరి ఈ భేటీ అనంతరం అంటే మోదీకి ఈ రేవంత్ రెడ్డి కలిసినటువంటి ఈ భేటీ అనంతరం ఏఐసిసి అగ్రనేతలను కూడా కలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి అంటే ఏ అంశాలకు సంబంధించి డిస్కస్ చేసే అవకాశం ఉందంటారు? అంటే ముఖ్యమంత్రిగా తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరు వెళ్ళారు కాబట్టి పార్టీ హైకమాండ్ నేతలను కూడా పార్టీ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తాజాగా ఎన్నికల సమయం వరకు పార్టీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జిగా ఉండి మాణిక్రావు ఠాకరే గోవాకు వెళ్ళిపోయారు. తాజాగా ఎన్నికల సమయంలో బాధ్యతలు చూసిన దీపా మున్షి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చారు కాబట్టి ఆమెతో కూడా మర్యాదపూర్వకంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఆమెతో కలిసి రాజకీయ విషయాలు చర్చించడంతో పాటు తెలంగాణలో పార్టీ వ్యవహారాలు తర్వాత ఇతరత్ర అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా దాదాపు 59 కార్పొరేషన్లు ఈరోజు రాష్ట్రంలో పదవులను ఫిలప్ చేయాల్సి ఉంది. అందులో 10 నుంచి 13 కార్పొరేషన్ చాలా కీలకమైన కార్పొరేషన్లు, క్యాబినెట్ హోదాతో ఉన్న కార్పొరేషన్లు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన విషయం కూడా రోజు రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది. ఇవన్నిటి ప్రక్రియతో పాటు ముఖ్యంగా పార్టీ పదవుల భర్తీ సంబంధించిన విషయంలో కూడా చర్చిస్తారు. ముఖ్యంగా మిగతా 6 మంత్రి పదవులు కూడా పార్లమెంట్ ఎన్నికల లోపు ఉంటుందా, లేదు సంక్రాంతి తర్వాత ఉంటుందా, పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందా, ఎమ్మెల్సీ పదవుల భర్తీ ఉంటుందా అనేది మాత్రం కొంత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ ఎవరికి వారు అధిష్టానాన్ని పోయి ప్రసన్నం చేసుకుంటున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలు కానీ తర్వాత గవర్నర్ కోటా కింద ఉన్న 2 ఎమ్మెల్సీలు తర్వాత ఎమ్మెల్యేల కోటా కింద ఉన్న ఎమ్మెల్సీ పదవులు ఇవన్నిటి కోసం కూడా అధిష్టానం దగ్గర కూడా రాష్ట్రానికి చెందిన నేతలు ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ అన్ని పరిణామాలపై కూడా సమయాన్ని బట్టి ఇవన్నీ పార్టీ హైకమాండ్తో చర్చించే అవకాశం ఉంటుంది. ఆనంద్. థ్యాంక్ యూ రామ్.